హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో బెండకాయ మజ్జిగ పులుసు చేసుకుందామండి. చాలా రుచిగా, నోటికి కమ్మకమ్మగా చాలా బాగుంటుంది. ఈ వేసవి కాలంలో తప్పకుండా మజ్జిగ పులుసు చేసుకొని తినండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, అలాగే బాడీకి కూడా మనకి చల్లదనాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ బెండకాయ మజ్జిగ పులుసుకి ఇక్కడ నేను బెండకాయలు తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. అలాగే ఆనియన్స్ మీడియం సైజు, టమాటో, ఒక 2 పచ్చిమిర్చి చీలికలు తీసుకున్నాను. ఇందులో మనము ఎలాంటి కూరగాయలైనా యాడ్ చేసుకోవచ్చండి. సొరకాయ కానీ, అలాగే గుమ్మడికాయ కానీ, ఎలాంటి కూరగాయలైనా వేసుకోవచ్చు. ఇక్కడైతే పెరుగు అంతా కూడా ఇలా చిక్కగా చిలుక్కొని పెట్టుకున్నానండి. కొంచెం మజ్జిగ పుల్లగా ఉండేటట్లు చూసుకోండి, అప్పుడే మనకి మజ్జిగ పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మరింత రుచి రావడానికి 1 స్పూన్ బియ్యము, అలాగే ఒక 4-5 మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూను పచ్చిశనగపప్పు, ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ ఒక ఎండుమిర్చి వేసుకొని ఇవన్నీ వాటర్తో ఒక 30 మినిట్స్ నానబెట్టేసుకోవాలండి. నానబెట్టేసుకొని ఇది మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మజ్జిగ పులుసు తయారు చేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులో 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర. ఆవాలు బాగా చిటపటలాడాక ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టేసుకున్న బెండకాయలు, అలాగే ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా పచ్చి వాసన పోయి బెండకాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోవాలండి. ఇలా కొంచెం ఫ్రై అయిపోయాక ఇందులో కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మరొక నిమిషం ఇలా కలయి పెట్టేసి దీన్ని మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా పచ్చివాసన పోయి మగ్గిపోయేటట్లు మూత పెట్టేసుకోవాలి. ఇవి మగ్గేలోపు మనము నానపెట్టేసుకున్నవి మిక్సీకి పట్టేసుకొని పేస్ట్ చేసుకుందామండి. ఇదిగోండి, బెండకాయ ముక్కలు మగ్గిపోయాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న ఆ పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇక్కడ నాకు చిన్న క్లిప్ మిస్ అయిపోయిందండి. ఇక్కడ మిక్సీకి పట్టేసుకున్న ఆ మిశ్రమం కూడా వేసుకున్నాను. ఇదంతా కూడా బాగా మరగనివ్వాలండి. పచ్చి వాసన అంతా పోయేంత వరకు మరగనివ్వాలి. అప్పుడే మనకి బెండకాయ పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇగోండి, ఇలా బెండకాయ ముక్కలన్నీ కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా చల్లారనివ్వాలండి. చల్లారనిచ్చిన తర్వాతనే ఇందులో మనము మజ్జిగ యాడ్ చేసుకోవాలి. వేడి మీద వేసామంటే మజ్జిగ విరిగిపోతాయండి. ఇదిగోండి, ఇలా చల్లారాక ముందుగా మనము చిలికి పెట్టుకున్న ఈ పెరుగంతా కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని మరగనివ్వాలండి. అంతే అండి, మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. కమ్మకమ్మగా, నోటికి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసేసుకుందాము. గోండి, టేస్టీ అయిన మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మజ్జిగ పులుసు ఎలా చేశాను అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో కలుద్దామండి. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.